ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములో శుభములు తెలియచేయుచున్నాము. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. నిర్గమాకాండం 23వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుంచి విడిపించిన తర్వాత వారిని కానానులోనికి నడిపించడానికి దేవుడు తన యొక్క దూతను పంపిస్తున్నట్లుగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. నిర్గమాకాండం 14వ అధ్యాయంలో దేవుని యొక్క సన్నిధి వారి యొక్క దూతలు వారికి ముందు వెనకగా ఉండి నడిపిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని దూత అనేటువంటి పదానికి గ్రీకు హెబ్రీ భాషలో వార్తాహరుడని పేరు ఉంటున్నది. దేవుడు తన యొక్క దూతలను తన యొక్క సేవకులుగా ఏర్పాటు చేసుకుని వాడుగా ఉంటున్నాడని దేవుని వాక్యంలో దైవజనులు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవదూతల గురించి దరిదాపు 300 సార్లు బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చినట్లుగా మనం చూడగలం. అరణ్య మార్గంలో హాగరును ఆదుకున్న సమయంలో దేవుడు తన దూతను పంపించి, హాగరు నీకేమి వచ్చినది అని దేవుడు హాగరుతో మాట్లాడుతూ వచ్చినాడు. ఇలాగున దేవుడు తన దూతల ద్వారా ఆయా సందర్భాల్లో తన ప్రజలకు ప్రత్యక్షమై వారిని బలపరుస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం. దేవుడు తన దూతను పంపి గిద్యోనును బలపరుస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం. ఇలాగున మిద్యానీల చేతిలో నుండి ఇశ్రాయేలును కాపాడడానికి దేవుడు గిద్యోనును బలపరిచి ఆయన స్థిరపరిచినటువంటి వాడుగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ విధంగా ఆయా సందర్భాల్లో దేవుడు షద్రక్ మేషక్ అబేద్నెగోలను రక్షించుటకు అగ్నిగుండంలో దేవుడు తన దూతను పంపించి రక్షించిన విధానాన్ని మనం చూడగలం. ఈ విధంగా దేవుడు నీ మార్గం అంతటిలో నీకు ముందు తన దూతను పంపించి నీకు మార్గం సరళం చేసే దేవుడుగా ఉంటున్నాడు. నీవు ఆయనపై ఆధారపడినప్పుడు, ఆయన వైపు నువ్వు చూచినప్పుడు నీ కార్యం సఫలం చేసే దేవుడు నీకున్నాడని సత్యాన్ని నువ్వు ఎరగాలి అని దేవుడు వాక్యం సెలవిస్తున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ విధంగా తన ప్రజలను రక్షించుటకు దేవుడు తన దూతలను పంపిస్తూ వచ్చినాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ విధంగా దేవుని యందు భయము భక్తిని కలిగి మనం జీవించినప్పుడు మన జీవితాల్లో దేవుని కాపుదల, భద్రత, క్షేమాన్ని మనం పొందుకొని అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉండవే వారంగా దేవుడు మనల్ని చేయబోతున్నాడు. అలాగున మన ముందు పితరులు దీవించబడుతూ వచ్చినారు. మనం కూడా ఆ విధంగా ఉండి దీవించబడి అనేకులకు దీవెనకరంగా ఉండుటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక.